హాయ్ సార్, ఐఎమ్ పూల చొక్క. యూట్యూబ్ ఛానల్ పేరు పూల చొక్క, బట్ ఒరిజినల్ పేరు చాలామందికి తెలియదు, నవీన్ నాయక్. సో మీ ఇంట్రడక్షన్ ఇస్తారా? అంటే యూజువలీ నన్ను రివ్యూవర్ అంటారు, బట్ అది కాకుండా నా ఛానల్లో వేరే స్టఫ్ అంతా ఉంటుంది. సో వీక్లీ వన్స్ ఏదో సినిమా చూస్తే ఐ టాక్ అబౌట్ ద మూవీ. సో ఇది నా బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఐ జస్ట్ వాంట్ టు నో. షూర్ ఐ నో యూ అన్న. మీరు చాలా వీడియోస్ కూడా చూశాను. కమింగ్ టు మీ, దిస్ ఈస్ కోమల్ భరద్వాజ్. నేను రహస్యం ఇదం జగత్ ఫిలిం డైరెక్టర్ని. సో మై బ్యాక్గ్రౌండ్ ఈస్ ఐ వెంట్ టు ఫిలిం స్కూల్ యూఎస్లోనే. సో ఐ డిడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ నెరేటివ్ అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ. ఈ రెండు చేసిన తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ఫిలిమ్స్ యాజ్ అ మెయిన్ స్ట్రీమ్. దెన్ ఐ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ బ్యాక్ ఇన్ 22. Then since then the journey has begun, and now we are at release anamata. So November 8th is the release. This is my first feature film, but it came out really good. It's very fresh line. So and again now as we coming to here recent ఇప్పుడు వచ్చి promotion start అయ్యాయి. So we are into it, but yeah it's pleasure meeting you. సో మీరు పుట్టింది ఇక్కడ ఇండియా, హైదరాబాద్? ఇక్కడ నేను పుట్టి పెరిగింది వనస్థలిపురము. నా బ్యాక్గ్రౌండ్ వచ్చి మా ఊరు వచ్చి ఇబ్రాహీంపట్నం. ఇబ్రాహీంపట్నం మీరు ఏమైనా ఉంటుంది, దండు మైలారం అని విన్నారా? దట్స్ కోర్ ప్రాపర్ అన్నమాట. బట్ ఐ బోర్న్ అండ్ బ్రాట్ ఇబ్రాహీంపట్నం అంటే విజయవాడ. ఇక్కడ తెలంగాణలో కూడా ఇబ్రాహీంపట్నం ఉంది. ఐ థింక్ దట్స్ ప్రెటీ కామన్. చాలా ఊర్ల చుట్టూ ఇబ్రాహీంపట్నం అనేది కామన్ నేమ్. సో ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 40 minutes దూరం అంతే. సో అది ప్రాపర్. బట్ ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ కంప్లీట్లీ ఇన్ హైదరాబాద్, వనస్థలిపురం సరౌండింగ్స్. సో ఇక్కడే చదివారు? ఇక్కడే చదివాను. ఎప్పుడు వెళ్ళారు మీరు యూఎస్? ఆఫ్టర్ బీటెక్ మాస్టర్స్కి వెళ్ళాను బ్యాక్ ఇన్ 2007. మాస్టర్స్ అయిపోయిన తర్వాత దెన్ రెగ్యులర్గానే జాబ్ అదంతా. దెన్ ఐ గాట్ మ్యారీడ్. దాని తర్వాత ఆఫ్టర్ మై ఫస్ట్ కిడ్, since then I know at some point like నేను ఫిలిం మేకర్, ఐ వాంట్ టు బీ స్టోరీ టెలర్ ఎట్ సమ్ పాయింట్. ఫ్రెండ్స్తో కూడా చిన్నప్పటి నుంచి అనేటువంటి, మా అక్కతో అనేటువంటి ఐల్ బీ ఏ డైరెక్టర్ వన్ డే అని. ఇట్స్ ఇన్ మైండ్, బ్యాక్ ఆఫ్ హెడ్ ఎక్కడో. మై ఫస్ట్ కిడ్ లాస్య తన పేరు. ఫస్ట్ కిడ్ వచ్చినప్పుడు తన ఫస్ట్ ఇయర్ బర్త్డే ముందర ఐ డిడ్ అ వీడియో ఆఫ్ హర్. So our video was the first thing, and then my wife started say like hey you have to do something ani, and she encouraged me. Then I thought okay okka self realization laga ayindi. Then I joined film school. So morning job chestu night school ki వెళ్ళాను film school lo. Then we have assignments and stuff. Weekend చిన్న short films అలా చేసేవాడిని. This is back in 2014. So అక్కడి నుంచి it was about 2 years of journey in school. That's majorly I went for networking అనమాట. పోర్ట్లాండ్లో దే హ్యావ్ అ స్మాల్ బేస్ ఆఫ్ ఫిలిం కమ్యూనిటీ. అక్కడ ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ హాలీవుడ్ టెక్నీషియన్స్ వచ్చి చేయడము, చిన్న గిగ్స్ చేయడము అలా ఉండేది. సో ఐ వాంట్ టు హ్యావ్ దట్ రీచ్, వీళ్ళతో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఎలా అని. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత దెన్ వన్స్ ఐ గ్రాడ్యుయేటెడ్, దెన్ ఐ మేడ్ ఎ షార్ట్ ఫిలిం బై యాక్చువల్లీ ప్రొఫెషనల్స్ హైర్ చేసుకొని. టైలర్ ద సినిమాటోగ్రఫీ డిఓపి ఆఫ్ దిస్ మూవీ, యాక్చువల్లీ ఐ మెట్ హిమ్ ఫర్ అ షార్ట్ ఫిలిం ఐ మేడ్. ఇట్స్ కాల్డ్ యాడమ్స్ ప్లాయ్. It's in YouTube అనమాట. Adam's Ploy. PLOY. Okay. Yeah. So that's also social drama. So అక్కడ అది ఎప్పుడైతే అది చేసి దెన్ ఐ సబ్మిటెడ్ ఇట్ ఫర్ ఫిలిం ఫెస్టివల్స్. దెన్ ఐ గాట్ రికగ్నైజేషన్. కలకత్తా ఫిలిం ఫెస్టివల్లో ఐ గాట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్. And then Dada Saheb Phalke-lo kuda they played it, and then Portland Film Festival lo they played it. So I got a red carpet screening and everything. Then it gave me like big boost. Okay, now I have to do something with my next story ani. Then I wanted to come back to Hyderabad for good. So then this not supposed to be my first film. There was another story. I've pitched it to Suresh Productions anamata. I don't know if I can mention it or not, but అది చేస్తే then they liked the concept. They said మీరు వచ్చేయండి, we'll start working on it, చూద్దాం ఎట్టిపోతుంది ఏంటిదని. This is about February 2020. So right there నేను టికెట్స్ ఇమీడియట్గా బుక్ చేసుకున్నా. జస్ట్ ఐ హ్యావ్ టు ఫ్లై 2 days తర్వాత అన్నప్పుడు కోవిడ్ స్టార్ట్ అయ్యి లైక్ మోడీ సైడ్ ఫ్లైట్స్ ఆర్ ఆఫ్ నౌ. సో ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. నా లైక్ ఐ డోంట్ నో ఎనీథింగ్. అప్పుడు ఏం చేయాలి, ఎవరు అందరు కూడా ఒక డైలమాకి వెళ్ళిపోయినారు కదా. దెన్ ఈవెన్చువల్లీ ఒక 10 months ఆఫ్ బ్లాంక్. దెన్ ఏం చేయాలో తెలియక దెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే స్టార్ట్, అరే నువ్వు ఏం చేస్తున్నారా ఏంటిది, రెగ్యులర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అక్కడ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ లైక్ లెట్స్ డూ ఓన్లీ యూఎస్లోనే చేద్దాము, మనకున్న రిసోర్సెస్లో చేద్దాము, లెట్స్ స్టార్ట్ అండ్ సీ అని. ఐ నో స్టార్ట్ చేసేటప్పుడే ఇట్స్
వెరీ డిఫికల్ట్ అని తెలుసు. ఎందుకంటే అక్కడ టెక్నీషియన్స్తో చేయడము, అక్కడ బడ్జెట్స్ ఆర్ వేరు, మనం చేసేది లో బడ్జెట్ మూవీ. అందులో అప్పుడు ఇంకా లో అండి. ఇప్పుడన్నా వీ ఈవెన్చువలీ యాజ్ వీ స్కెడ్యూల్స్ తర్వాత వీ సా ద పొటెన్షియల్ ఇన్ ఇట్. తర్వాత మేము స్కేల్ పెంచుకుంటూ వచ్చాం మూవీకి. బట్ ఇనిషియలీ ఇట్ వాస్ అ బిగ్ డీల్ యూఎస్లో సినిమా తీయడం. అప్పటి వరకు కూడా వెరీ రేర్ 1 or 2 మూవీస్ వచ్చాయి, అది కూడా మెయిన్ స్ట్రీమ్లో రాలేదు. చిన్నగా ఓటీటీ యూట్యూబ్లో రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. సో వెన్ ఐ వాంట్ డూ దిస్, దెన్ I've reached out our protagonist in this movie, రాకేష్ గలేబే. హీ ఆల్రెడీ డిడ్ గతం మూవీ అనమాట. గతం అది అప్పుడు ప్రైమ్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దెన్ బ్రో ఇలా ఉంది ఒక ఐడియా అనుకుంటున్నాను, దిస్ ఈజ్ మై క్రెడెన్షియల్స్, ఇంతకుముందు ప్రాజెక్ట్ చేశానంటే హీ సా దట్ అండ్ హీ లైక్ దట్. ఓకే ఇలా అనుకుంటున్నాను మాట్లాడి అక్కడి నుంచి మెల్లగా జర్నీ స్టార్ట్. అది దాని తర్వాత ఇంకా ఈవెన్చువల్లీ అందరు టీమ్ యాడ్ అవ్వడం. రాకేష్కి ఆల్రెడీ అక్కడ ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి హీ పుల్డ్ ఇన్ రైట్ పీపుల్, ఆడిషన్స్ చేసుకొని అలా లైక్ రైట్ నౌ ఇట్స్ బీన్ అబౌట్ 2.5 years ఆఫ్ జర్నీ టు బ్రింగ్ ఇట్ ఆన్ ది థియేటర్స్. సో యూజువలీ అంటే మీ సినిమా టైటిల్ రహస్యం ఇదం జగత్ కదా, యూజువలీ అది ధనం ఇదం జగత్ అని ఉంటుంది. సో కెన్ యూ టాక్ అబౌట్ అంటే సో వెన్ వీ సే యూనివర్స్, ఇట్ డజంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఒక కాంక్రీట్ షేప్ కానీ ఏది కాదు. ఇట్స్ యూనివర్స్ ఈజ్ అ వెరీ సబ్జెక్టివ్ థింగ్. యూ కెన్ సీ లైక్ దిస్ ఈజ్ మై యూనివర్స్, మై పర్స్పెక్టివ్, right? The universe is a big, actually the universe మనం మాట్లాడేది, right? So we want to actually have a different shades of universe, like మన కాన్సెప్ట్లోనే గ్రే షేడ్ ఉండాలి. సో నౌ ఐ నో దట్ ఫ్యాక్ట్. నా ఫిలిం స్టార్టింగ్లో ఐ అండర్స్టూడ్ దట్ మై స్ట్రెంగ్స్ ఆర్ ఇంటెన్స్ అండ్ సస్పెన్స్ థ్రిల్ డ్రివెన్ మూవీ స్టోరీ లైన్ అనమాట. నేను చేసిన అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్లో కూడా అందరూ కూడా నువ్వు సస్పెన్స్ బాగా తీసుకెళ్తావు, లైక్ దే ఆర్ ఇంటెన్స్, వెరీ క్లోజ్, లైక్ క్లోజప్స్ పెట్టి క్యారెక్టర్స్తో ఉండడము, అవన్నీ కూడా ఉండే అనమాట. సో ఐ రియలైజ్ దాట్ అండ్ దెన్ ఐ న్యూ దాట్ ఓకే, when I want to make this complete Jagat related topic, so what is that ideal thing? So universe is a mystery, Rahasyam Idham Jagath, right? That's the title apt to the story. And where we are talking, if the teaser gaani edanna vachina kuda, it talks about time, existence, right? The world where the characters are being flipped upside down, ivanta kuda. So as a perspective ga it relates to story, and also it talks about the scale and how big it is, larger than life aspect kuda. So Rahasyam Idham Jagath, the universe is a mystery ane daantoti we want to start this. సో మీరు సురేష్ ప్రొడక్షన్స్లో స్టోరీ నరేట్ చేశాను కదా, సో వాట్ వాస్ ద జాన్రా ఆఫ్ దట్ మూవీ అండ్ ఎవరితో చేద్దాం అనుకున్నారు? దట్ వాజ్ కంప్లీట్లీ రూటెడ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రూటెడ్ అందులో ట్రీట్మెంట్ కూడా నేను ఎలా అనుకున్నానంటే, ఐ డోంట్ నో బట్ ఇట్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కాబట్టి, బట్ ఇట్స్ వెరీ అంటే రెగ్యులర్గా వచ్చి కాకుండా ట్రీట్మెంట్ ఈజ్ సంథింగ్ లైక్ ఇట్స్ ఆల్సో ఫ్యాంటసీ డ్రివెన్ రూటెడ్ స్టోరీ అనమాట. అది ఆ బ్లెండ్ అనేది ఇంతవరకు రాలేదు. ఇంతవరకు మనకు తెలిసిందంటే వెరీ కోర్ పాయింట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. బట్ ఐ ఆల్వేస్ గెట్ ఫ్యాసినేటెడ్ విత్ ద స్టోరీస్ వీ హియరింగ్ సిన్స్ చైల్డ్హుడ్. మా తాత ఇలా వాళ్ళలా, కానీ వాళ్ళు ఇప్పుడు లేరు. వాట్ ఎవర్ ఐ రికలెక్ట్ దట్ ఇట్స్ అ ఫ్యాంటసీ. So when I tap this rooted story, it always has ancestors in it. It always has what's their purpose to it, and they have their character in the story. So the similar treatment was Rahasyam Idham Jagath la kuda. The ancestor stories become the only survivors. సో ఈ స్టోరీస్ తోటి క్యారెక్టర్స్ ఏం నేర్చుకొని ఎలా సర్వైవ్ అవుతారో, హౌ దే బికమ్ ద సేవియర్స్, రైట్? దీని నుంచి వాళ్ళు ఎలా వాళ్ళ గోల్స్ అచీవ్ చేస్తారు అనేది ఈ ట్రీట్మెంట్లానే ఉండే. ఫస్ట్ వాజ్ అదే రూటెడ్, అండ్ ఐ వాంటెడ్ టు డూ విత్ నవీన్ పోలిశెట్టి. యా, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇది కూడా నేను నవీన్ పోలిశెట్టి తోటే అనుకున్నాను ఇనిషియల్లీ, రహస్యం ఇదం జగత్, బికాస్ ఐ డోంట్ థింక్ హీ ట్యాబ్డ్ sci-fi. Obviously no one can expect Naveen Polishetty being in a sci-fi movie, right? That's completely kotta untadu anukunnanu. But ఛాన్స్ దొరకలేదు. నేను యూఎస్లో ఉన్నా, ఇక్కడ ఉంటే అయ్యేదేమో, బట్ ఆ సిచ్యువేషన్ కోవిడ్ అదంతా నాకే బేసికల్ దేర్ ఇస్ నో క్లియర్ పాత్, రైట్? I tried to message him and stuff. Obviously he have so many things, right? So it didn't work out, but నాకు ఐఎమ్ గ్లాడ్ వాట్ ఎవర్ హ్యాపెండ్, ఇట్స్ జగత్ చూస్డ్ ఇట్ అనుకుంటా నేను. సో ఫార్ బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ హియర్. నేను కూడా ఎలా అంటే ఈ స్టోరీ ఎంత లార్జర్ దెన్ లైఫ్ ఏంటంటే, కొత్త వాళ్ళకే వాట్స్ కమింగ్ నెక్స్ట్ అని తెలియదు. కొత్త హీరో ఉన్నాడంటే
ఇప్పుడు అతను అన్ఫోల్డ్ అయ్యి మిస్టరీ రివీల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు విల్ హీ సక్సీడ్ ఆర్ విల్ హీ ఫెయిల్ అనేది ఆల్వేస్ ఒక గ్రే షేడ్ ఉంటుంది. ఇఫ్ ఐ హ్యావ్ అ బిగ్ హీరో ఆర్ నోన్ హీరో వి నో దట్ హీ విల్ చేంజ్ ద స్టోరీ, హీ విల్ రిజాల్వ్ ద మిస్టరీ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఆ గ్రే షేడ్లోనే వెళ్తుంది కాబట్టి దట్ వర్క్డ్ అవుట్ మోర్ ఇన్ ద సస్పెన్స్ ఆస్పెక్ట్. సో అప్పుడు నేను నవీన్ పోలిశెట్టిని అనుకున్నప్పుడు కూడా గారిని pretty కామన్గా రిలేట్ అవుతాం కదా మన హీరోస్ తోటి, అట్లనే వచ్చింది. సో వెన్ ఐ థాట్ ఆఫ్ హిమ్, అప్పటికి ఆత్రేయ మూవీ ఒకటే చేశారు. సో లైక్ ఏజెంట్ ఆత్రేయ మూవీ చేశారు కదా, డిటెక్టివ్ సస్పెన్స్ అదంతా కూడా వెళ్తుంది. అండ్ దిస్ సైఫై ఆస్పెక్ట్ ఈజ్ ఆల్సో వెరీ న్యూ బ్లెండ్ టు దట్ కైండ్ ఆఫ్ action, and he is a great performer, I believe one of the good artists we have. So yeah, ala, and this is a work around. Rakesh is also a good performer, and he is very ambitious guy. లైక్ లో ఒక 2 అంతస్తుల నుంచి దూకాలి షార్ట్ అన్నా కూడా అవునా ఇక్కడ దూకాలి బ్రో అంటాడు. సో అంత కమిటెడ్ ఫెలో అనమాట. అక్కడ జాబ్స్ చేసుకుంటూ వెరీ ఎట్లా అంటే చాలా సాక్రిఫైజెస్, ఈ ఫ్యామిలీ టైం జాబ్ అంతా కూడా. బట్ అగైన్ యా వీ నీడ్ దట్స్ పార్ట్ ఆఫ్ ద ఎనీ స్టోరీ టెలింగ్. బట్ యా రాకేష్ వాజ్ యాప్ ఫర్ దిస్. సో యుఎస్లో ఉంటారు వీళ్ళకి, యుఎస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ మంచి జాబ్లో ఉంటారు, మంచి మనీ వస్తుంటుంది. సడన్లీ ఒక డెసిషన్ తీసుకుంటారు మూవీ చేద్దామని. నేను చూసిన దాంట్లో ఏంటంటే సినిమా సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్. మనం నేనైతే సినిమాలో షియాజీ షిండే డైలాగ్ ఉంటుంది కదా, సక్సెస్ రేషియో గురించి చెప్తుంటారా. సో మీకు ఏం భయం ఏం లేదా దట్ ఓకే వాట్ ఇఫ్ దిస్ డస్ నాట్ వర్క్అవుట్, ప్లాన్ బి ఆర్ సంథింగ్ లైక్ దట్? పర్సనల్గా నన్ను వదిలేస్తే నాకు గుర్తురాదు, ఎందుకంటే వాట్ డ్రైవ్స్ మీ ఈజ్, నేను ఇప్పుడు ఇది ఎప్పుడైతే గుర్తు తెచ్చుకున్నా, ఈ స్టోరీ గుర్తు తెచ్చుకున్నా, ద ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ షుడ్ ఐ డూ ఫర్ దిస్, ఇదే నా మైండ్ నడుస్తుంది. బట్ వెన్ ఐ ఇంటరాక్ట్ సరౌండింగ్ పీపుల్ విల్ రిమైండ్ మీ, ఓ ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు అని. దెర్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆల్వేస్ హిట్టింగ్ బ్యాక్, అండ్ విచ్ ఈస్ గుడ్ టు హ్యావ్. నో, అదే కదా రియాలిటీ అనేది. మనం మన ప్రపంచంలో ఉంటాము. బట్ మేకింగ్ వైజ్ కూడా నేను బికాజ్ అక్కడ ఉండడం వల్ల ఎవ్రీబడి వాంట్ టు డూ సంథింగ్, దీని గురించి ఏమైనా చేయాలి, ఆ సింక్లో ఉండడం వల్ల డేర్ చేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్, ఆ నెక్స్ట్ జంప్ కొట్టాలి అందరము, దా మోటివ్లోనే ఉండే అట్లా సింక్ అయ్యి వెళ్ళిపోయాము. భయం ఈజ్ ఓన్లీ, భయం ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రాక్టికల్ ఇప్పుడు థియేటర్ రిలీజ్ రైట్, జనాలు రావట్లేదు, అది రావట్లేదు. బట్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత వన్ థింగ్ వాట్ ఇట్ ఈస్, ఇలాంటి విజువల్స్ ఇంత విఎఫ్ఎక్స్ చేసినా, ఇంత కన్విన్సింగ్గా విఎఫ్ఎక్స్ అది కొత్త వాళ్ళు చేసినారు అనే వరకు వాళ్ళు ఇంకా అప్రిషియేట్ చేస్తున్నారు రైట్. ఇన్ అ వే ఇంత టఫ్ జాబ్ని మీరు యూఎస్లో ఉండి అలా మన ఇండియన్ రిలేటెడ్ స్టోరీ రైట్, ఇవన్నీ కూడా బాగా చేశారని చెప్పి గెటింగ్ రియలీ గుడ్ రెస్పాన్స్. సో మధ్యలో వచ్చి భయం వచ్చిండేది, హైస్ అండ్ లోస్. బట్ రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రియలీ స్మూత్, అండ్ దెన్ వీఆర్ వెరీ ఎట్లా అంటే లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ డే. అరే ఇలా వీ వాంట్ టు షో అవర్ వర్క్ మోర్ దాన్ రిలీజ్ అవుతుంది అన్న బదులు ఇన్ని రోజులు కష్టం జనాలు చూస్తున్నారు. ఐ థింక్ దట్స్ ద పర్పస్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ కదా. మనం చేసిన వర్క్ మ్యాక్సిమం ఆడియన్స్ రీచ్ అవ్వాలి, మ్యాక్సిమం ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వాళ్ళు కనెక్ట్ అవ్వాలి దానికి రైట్. అండ్ దట్స్ ద పర్పస్ ఆఫ్ ఇట్, అండ్ వీఆర్ ఎక్సైటెడ్ దట్ గోయింగ్ అవుట్ టు మ్యాక్సిమం ఆడియన్స్ ద పాసిబుల్. యా. సో ఒక బుక్ మై షోలో సినాప్సిస్ రాస్తారు కదా, సో ఈ జగత్ సినిమా గురించి ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ జస్ట్ 2 లైన్స్లో వాట్ కెన్ యూ టెల్ అబౌట్ ఇట్? యా, ఇట్స్ ఇన్ అ వే మన ఇట్ హ్యాస్ అ బ్లెండ్ sci-fi adventure inspired with a Indian mythology. What I want to tell with that is a perspective towards how hard work our ancestors did in order to save the research work they did for the next generations. Okay. వాళ్ళు ఒక విషయాన్ని కనుక్కున్నది, నేను కనుక్కున్నా, మనం కనుక్కున్నామని కాకుండా దీన్ని నేను నెక్స్ట్ వాళ్ళకి ఎలా దాచిపెట్టి పెట్టాలి, నెక్స్ట్ జనరేషన్కి ఎలా యూజ్ అవుతుంది అనేది ఒక ఎన్క్రిప్టెడ్ ఫామ్లో. అందుకే మంత్రాలు, శ్లోకాలు అది నార్మల్ లేమెన్కి అర్థం అవ్వదు. దానికి ఒక మనం ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్గా ఉండాలి, వాళ్ళు దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఈ యొక్క కొత్త పర్స్పెక్టివ్ మన మైథాలజీకి ఇంత డీప్ మీనింగ్ ఉంటుంది, ఇది కూడా మనం చూడొచ్చు ఎవరైతే అదొక ఆస్పెక్ట్. అండ్ ఆల్సో సంథింగ్ వెరీ అన్కన్వెన్షనల్ స్టోరీ, వెరీ ఫ్రెష్ టు తెలుగు ఆడియన్స్, ఈ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి అనేది దట్ వాజ్ మై మేజర్ గోల్. అండ్ ఏవైతే స్టోరీస్ మన ఇండియా నుంచి బయటికి వెళ్ళాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ స్టార్టెడ్ దిస్ with a inspiration that a story we found in Oregonలో 1990లో ఒక డెజర్ట్లో some group of 4 people
దే కార్వ్డ్ 8 miles of శ్రీచక్ర, రైట్. అండ్ నోబడి నోస్ దట్ స్టోరీ అంటిల్ దే ఫినిష్డ్ 8 miles దూరంలో పర్ఫెక్ట్ సర్కిల్ షేప్, ఎగ్జాక్ట్ ట్రయాంగిల్స్, వెరీ స్ట్రైట్ లైన్ ఎలా ఉండాలో ఆ ప్యాటర్న్స్ ఎగ్జాక్ట్గా వాళ్ళు కార్వ్ చేశారు, రైట్. అక్కడ మనం ఎవరో అక్కడ వాళ్ళు ఆ బిలీఫ్ సిస్టమ్ ఏంటిది, వాళ్ళు ఎలా నమ్మారు అది, అది ఆ క్యూరియాసిటీ తోటి. అండ్ ఐ వాజ్ అబౌట్ 2 hours అవే ఫ్రమ్ దట్ ప్లేస్. అండ్ అది అక్కడ లోకల్ మీడియా కూడా ఎప్పుడు అంటే సమ్ పైలట్ వాజ్ గోయింగ్ ఓవర్ దాట్, చేసేటప్పుడు ఎవరికి తెలియదు. కొన్ని డేస్ ఓ ఇయర్ తర్వాత సంబడి సా దట్ అండ్ దే రిపోర్టెడ్ టు నేవీ, ఇక్కడ ఏదో సస్పీషియస్ ఏమో ఉంది అంటే దెన్ దట్ కేమ్ ఇన్ టు న్యూస్. దాని తర్వాత మన తెలుగు మీడియాలో కూడా వేశారు. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ లాస్ట్ డేట్, నో బడీ నోస్ ఇట్. అండ్ అది ఇన్స్పైర్ చేసి అక్కడి నుంచి శ్రీచక్ర అంటే దెర్ ఇస్ ఆల్వేస్ ది సూపర్ న్యాచురల్ థింగ్ టు ఇట్, రైట్. దెన్ అవర్ స్టోరీ అలైనింగ్ దట్, రైట్. అక్కడ మన స్టోరీ ఇక్కడ వచ్చి ఎప్పుడో డెకేడ్స్ బ్యాక్ వచ్చిన దాన్ని తీసుకొని ఆ స్టోరీ తోటి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాం, మన ఇండియా తీసుకొచ్చాను మీకు ఆ స్టోరీని. ఇప్పుడు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫ్యాంటసీ ఫిక్షనల్ యాడ్ చేసుకొని ఒక రియలీ గుడ్ సాలిడ్ గ్రిప్పింగ్ స్టోరీ తోటి వస్తాం. సో మీరు వాట్ ఆర్ యువర్ ఇన్స్పిరేషన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్? అంటే మీరు ఇప్పుడు ఏదైనా సినిమా చేస్తే మనం ముందు కొన్ని సినిమాలు చూస్తాం, ఆ రేంజ్లో ఉండాలి లేకపోతే ఇలా తీయాలి నేను అని చెప్పి, మీకు ఏమన్నా అలా ఏమన్నా రిఫరెన్స్ పాయింట్? ఐ మీన్ టువర్డ్స్ దట్ ఇంటెన్స్, as I said, emotion, సందీప్ రెడ్డి గారు ఈజ్ లైక్ రియలీ మేక్ మీ థింక్ అబౌట్ ఇట్. ఏదన్నా కంటెంట్ ఆయన నుంచి వచ్చింది అని అంటే ఆ రోజు అంతా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, అసలు ఎంత ఇంపాక్ట్ చేస్తాడు అంటే. అండ్ హౌ హీ డస్ త్రూ ఎవ్రీ క్రాఫ్ట్, రైట్. అన్ని సౌండ్ డిజైనింగ్, కలర్, ఎవ్రీథింగ్ targets to one single point, that emotion that he's want to tap us, right. That was my goal. నేను ఇంతమందిని ఉన్న ఇది మన టెక్నీషియన్స్ని, మై గోల్ వాస్ త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ లెర్నింగ్ హౌ కెన్ ఛానలైజ్ ఆల్ దీస్ క్రాఫ్ట్స్ టు వన్ సింగిల్ పాయింట్, what is that emotion I'm telling through this shot, right. And he's that one personality always impacts me. And RRR Ega was my inspiration movies. Ega was first thing, SSR గారిది. Then I thought okay, అసలు like storytelling was amazing without క్యారెక్టర్ ఇన్ ఇట్, రైట్. అండ్ ఎంజాయ్ చేసింది ఆర్ఆర్ఆర్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన థియేటర్లో. అండ్ రీసెంట్లీ లైక్ డైరెక్టర్స్ లైక్ తరుణ్ భాస్కర్ గారు కూడా నాకు మస్తు ఇష్టం. వెరీ ఒరిజినల్ స్టోరీ చెప్పాలనుకుంటాడు త్రూ హిస్ హార్ట్. ఐ మీన్ ఆ లైన్స్ రాయడం కూడా వెరీ ఒరిజినల్, లైఫ్లో నుంచి వచ్చినట్టు ఉంటాయి అతని రైటింగ్ కూడా. అండ్ నాగశ్విన్ ఫర్ హిజ్ ఓన్ ఒరిజినల్ స్టోరీస్, రైట్. ఐ మీన్ వన్ థింగ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఎనీ ఒరిజినల్ స్టోరీ ఈజ్ యూనివర్సల్, రైట్. మన ఓన్ కథ చెప్పాలనుకున్నప్పుడు అది అందరికీ ట్యాప్ చేస్తుంది. మేబీ ఇట్ మైట్ నీడ్ ఎక్స్ట్రా టైం బికాజ్ డిపెండింగ్ ఆన్ హూ యూఆర్ వర్కింగ్ విత్, పీపుల్, మార్కెట్, ఇవన్నీ యాడప్ అవుతాయి. కానీ బట్ వెన్ దెర్ ఈస్ దట్ ఒరిజినాలిటీ టు ఇట్, ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్ ఇట్ విల్ బికమ్ యూనివర్సల్ స్టోరీ. యా, సో వీళ్ళందరూ కూడా ఐ థింక్ దే ఆన్ ద సేమ్ బోట్. సో గ్రోయింగ్ అప్ మీరు హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నప్పుడు గ్రోయింగ్ అప్ ఎవరు మీ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్? చిన్నప్పటి నుంచి అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఇప్పుడు నేను పెరుగుతున్నప్పుడు ఐ థింక్ నాకు ఓం అని ఒక సినిమా ఉంటుంది, ఉపేంద్ర గారు చేశారు, బట్ రాజశేఖర్ గారు ఈజ్ హీరో. అది నాకు ఆ ఇంప్రెషన్ ఉంది. అండ్ కామెడీ మూవీస్లో చిత్రం, బాలారవి చిత్రం, పెద్ద నరేష్ గారు, జంబాలక్కడి పంబ, ఇవన్నీ మై ఫేవరెట్. ఈవీవి గారు ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఓకే, సో అలా మీకు అంటే ఈ పర్టికులర్ మూవీ వచ్చే వరకు ఆదిత్య 369 వాజ్ వన్ దట్ సోషల్ ఫ్యాంటసీ మూవీ. 3 years బ్యాక్ రైటింగ్ స్టార్ట్ చేసాం దానికి. సో అప్పటికి ఇప్పుడు కల్కి కానీ, కార్తికేయ 2 కానీ, బింబిసారా కానీ ఇవన్నీ ఏమి లేకుండే. సో ఆదిత్య 369 వాజ్ అవర్ మా లుక్ బ్యాక్ పాయింట్ అనమాట. అక్కడికి వెళ్ళి అప్పుడు ఎలా చేశారు ఏంటిది, సింగీతం శ్రీనివాస్ గారు, రైట్. సో తను వాజ్ మై ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో ఐ యూస్ టు లవ్ లాట్ ఆఫ్ వెరీ ఇంటెన్స్ మూవీస్ అనమాట, వేర్ లాట్ ఆఫ్ యాక్షన్ గోయింగ్ ఆన్. అండ్ ఆల్సో నేను ఈవెన్ మా ఇంట్లో నేను మాస్టర్స్లో ఫిలిం స్కూల్ జాయిన్ అయ్యి ఈ మూవీ తీసేది వరకు కూడా నేను ఫిల్మ్ మేకర్ అవుతా అని ఎవరు తెలియదు. అంటే నేను అంత మూవీ బఫ్ లాగా ఎప్పుడు లేకుండే. బట్ ఐ ఎంజాయ్ మేకింగ్ వీడియోస్. నాకు అసలు ఒక రైటింగ్ ఒకళ్ళన్న బ్రేక్ డౌన్ చేస్తారు కదా సీన్ని, ఎవ్రీ లైన్ కాన్ఫ్లిక్ట్ ఎట్లుంటుంది. ఈవెన్ క్వింటన్ టారెంటినో రైటింగ్ చూస్తే ఎలా బ్రేక్ డౌన్ చేస్తారు, కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయి అవంతా, అవి బాగా ఐ జస్ట్ వాచ్ అవర్స్ అండ్ అవర్స్ లేయింగ్ అవుట్ ద డిజైన్ ఫర్ ఎ గుడ్ స్టోరీ. అది నాకు మంచి అనిపిస్తుంది. ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ అన్నీ కలిసిన తర్వాత ఎక్స్పీరియన్స్. కానీ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ మేకింగ్ గై దాన్ వాచింగ్ అండ్ ఎంజాయింగ్ ద ఫైనల్ ప్రోడక్ట్. నేను ఐ వాంట్ టు బీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్.
సో సినిమా ఆబ్వియస్లీ మొత్తం విఎఫ్ఎక్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది విఎఫ్ఎక్స్ దీంట్లో? It's about 20 to 30% ఉంటుంది. 20-30% విఎఫ్ఎక్స్. Yes. Yeah. సో విఎఫ్ఎక్స్ యూఎస్లోనే చేశారా లేకపోతే? ఇక్కడ హ్యూ పిక్చర్స్ అని ద సూపర్వైజర్ ఈస్ హేమంత్. He also worked for Kalki. His team, they did some shots for Kalki. And he is also a good friend, a common friend of my Rakesh, ఎవరైతే హీరో ఉన్నారో అతని కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చాడు. అండ్ హీ హర్డ్ ద నరేషన్ స్టోరీ ఇలా అనుకుంటున్నాము, ఐడియలైజ్ చేసాము అంతా కూడా. అండ్ హీ లైక్ ఇట్ ద వే వీఆర్ పోర్ట్రేయింగ్ ద స్టోరీ. అండ్ ఎట్ ద టైమ్ హీ వాజ్ ఆల్సో లుకింగ్ ఇన్ టు లైక్ ఫిలిం ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా. సో వీ స్టార్టెడ్ లైక్ దట్ అండ్ ఈవెన్చువలీ హీ వెంట్ ఆన్ గెటింగ్ దిస్ బిగ్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. So it helped us to, in a way that he's getting that experience through big projects and he's also putting that efforts. My major VFX time and money, right? Obviously money మాకు అంత లేదు కాబట్టి టైం ఎక్కువ తీసుకున్నాము. We carved every shot, almost like several versions. మళ్ళీ చేసిన తర్వాత we go back 2 weeks later, 1 month later మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఈ VFX దొరికిపోతున్నాం బ్రో, ఏదో చేయాలి. ఆ భయం ఉండేది మాకు. మన దాంట్లో విఎఫ్ఎక్స్లో దొరకొద్దు మనము, పక్కా కొన్ని పర్సెంటేజ్ అయినా కూడా మంచి కన్విన్సింగ్ ఉండాలి, వరల్డ్లో బ్లెండ్ అవ్వాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదో బయట నుంచి వచ్చి పెట్టినట్టు ఉండదు అని. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ వీ అచీవ్ సో ఫార్. ఐ మీన్ దట్స్ ద కమెంట్స్ ఆల్సో, that nobody is telling that like VFX ain't off ఉన్నాయి అనే కదా. And they're talking about the work we did for that. ఇప్పుడు రీసెంట్లీ కొన్ని మూవీస్ బిగ్ హీరో ఫిల్మ్స్ రాబోతున్నాయి. రీసెంట్లీ ఒక టీజర్ కూడా వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, మళ్ళీ కాంట్రవర్సీ ఏమైనా అవుతుంది. దాంట్లో విఎఫ్ఎక్స్ అవన్నీ చాలా బ్యాడ్గా ఉంది. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆల్సో. మనం ఎంత టైం ఇస్తున్నాము, ఎంత నాలెడ్జ్ ఉంది యాజ్ డైరెక్టర్కి. అందుకే మీరు చూస్తే రాజమౌళి గారు కొన్ని టెక్నీషియన్స్, కొన్ని డైరెక్టర్స్ ఫిల్మ్స్లోనే విఎఫ్ఎక్స్ బాగుంటుంది. సో మీకు ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద విఎఫ్ఎక్స్ పార్ట్? ఎందుకంటే మీరు చెప్పినట్టు రే దొరికిపోయాము అనే ఫీలింగ్ రాకూడదు ఆడియన్స్కి. బట్ హాలీవుడ్లో కొరియన్ మూవీస్ కానీ, లేకపోతే రీసెంట్లీ ఒక ఇంగ్లీష్ మూవీ రెఫరెన్స్ ఇచ్చారు, గాడ్జిల్లా 1 సంథింగ్, ఆ పేరు గుర్తులేదు నాకు. బట్ వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంటుంది, బట్ దే అచీవ్ గుడ్ విఎఫ్ఎక్స్. సో మీరేం కేర్ తీసుకున్నారు దీంట్లో? హౌ కుడ్ యూ? Yeah, one thing what I learned is doing concept art for everything, every shot కి మనం విఎఫ్ఎక్స్కి వెళ్ళే ముందే ఎంత ప్రెప్ వర్క్ జరిగితే అంత బెస్ట్గా విఎఫ్ఎక్స్ అవుట్పుట్ వస్తుంది. సో ఈవెన్ ద మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ ట్రై టు డిజైన్ ఇట్ cheapest way possible so that the more money won't go to the final shot, figuring out that one. సో ఇక్కడ మనం ఇనీషియల్గా ప్రెప్ వర్క్ చేసుకొని కాన్సెప్ట్స్ ఆర్ట్ చేసుకొని ఓకే ఫైనల్గా ఎవ్రీ షార్ట్ టు షార్ట్ ఎవ్రీథింగ్ బ్లెండ్ అవుతుంది అంతా చూసుకున్న తర్వాతనే ఓకే లెట్స్ గో అండ్ మేక్ ఏ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ తోటి అసెట్స్ అన్ని క్రియేట్ చేసేవాళ్ళం. సో ఈ ఇనిషియల్ టైమే ఎక్కువ తీసుకున్నాం. టైమ్ ఈజ్ మనీ ఇక్కడ విఎఫ్ఎక్స్లో. అండ్ ఆల్సో ద ఆర్టిస్ట్ ఎంత ప్రాపర్గా అసెట్స్ క్రియేట్ చేస్తారు, ఎంత డీటెయిలింగ్తో చేస్తారు. అండ్ వీ హ్యావ్ రియలీ గుడ్ టీమ్. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద వే వీ పుల్డ్ ఇట్ ఆఫ్, విత్ ద అమౌంట్ వీ స్పెంట్ ఆన్ ఇట్. చాలా తక్కువ. When you see ఈ అట్లీస్ట్ I would say ఈ మూవీ బయటకు వచ్చిన తర్వాత విత్ ద DI, the color palettes we used, it's very vibrant. ఆ యాక్షన్కి మనకు కావాల్సింది అదేదైతే లైక్ సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అనమాట. సో దానికి ఆ లుక్ ఫీల్ బయటకు వచ్చేటప్పుడు విజువల్స్ కానీ ఇవన్నీ కూడా విల్ ఇంట్రీగ్. అండ్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ వీ స్పెండ్ ఇన్ ఇట్, అట్లీస్ట్ ఇఫ్ ఐ ఆస్క్ సంబడి దే విల్ సే twice or 2 to 3x that you spent on it. But my goal was to, the good product has to come with a very very affordable price so that we can go to more audience. నేను ఇప్పుడు ఏంటంటే యూఎస్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఐ వాంట్ మోర్ థియేటర్స్ దాన్ మోర్ ప్రాఫిట్ టు ఇట్. ఎందుకంటే ఎక్కువ జనాలు చూస్తే obviously money is byproduct to it కదా. So we are not in the verge of like more profitless sell చేయాలి అంతా. Rather than that, with the budget we are more affordable to distribute it more theaters. So our strategy తోటే అదే వెళ్తున్నాము. The answer to your question is yes, we are really satisfied with the VFX output we got. So ఈ మూవీ డ్యూరేషన్ ఎంత right now? ఇప్పుడు end titles అవన్నీ తీసేస్తే it's about 224. Yeah. So majority of the movie is shot in US only, and the entire movie is US? Entire movie shot in US. Yes. So technicians కూడా అక్కడే? సో మీరు ఎలా అంటే డిడ్ యూ నాట్ లుక్ ఫర్ ఇండియన్ టెక్నీషియన్, మన ఇండియా వాళ్ళని హైర్ చేసుకున్నాం తెలుగు వచ్చిన వాళ్ళని?
అనుకోలేదా? అది అనుకోలేదు. మై మెయిన్ క్రైటీరియా వాస్ ఐ వాంట్ డిఓపి హూ కెన్ సీ వాట్ ఐఎమ్ ఎగ్జాక్ట్లీ లుకింగ్. హీస్ మై ఐ కదా. సో దిస్ బిన్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, ఫిల్మ్ స్కూల్ ఉన్నప్పుడు పరిచయం అయ్యాడు. హిస్ నేమ్ ఇస్ టేలర్ బ్లూమెల్. సో ఐ నరేటెడ్ జస్ట్ ఒక 20 days ముందర ఐవ్ టోల్డ్ హిమ్ ఇలా అనుకుంటున్నాను, బికాస్ ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ డిఓపి ఇనీషియల్, అండ్ పోర్ట్లాండ్లో ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ గే అనమాట. సో నౌ వి గోయింగ్ ఫీచర్ ఫిలిం, నాకు పెద్ద టెక్నీషియన్ కావాలి అది ఇది. ఇనీషియల్గా నేను కూడా అట్లా వెళ్ళిన తర్వాత ఎక్కడో సింక్ అవ్వట్లేదు. నేను చెప్పిన షార్ట్ డివిజన్ వాటికి లేదు ఇది ఇలా చేద్దాం ఇలా, ఇక్కడనే టైం ఎంత అయిపోయేది, రైట్. సో ఎప్పుడైతే నాకు ఇంకా లాస్ట్ భయమే, స్కెడ్యూల్ దగ్గరకు వస్తున్నా కూడా మేము సింక్లో లేకపోతే మీ దగ్గర కెయాసే అది సెట్ మీద. సో దెన్ నాకు తెలుసు వీడు ఉన్నాడు ఎప్పుడు నా ఫ్రెండ్, వీడు మేము సింక్లో ఉంటామని కూడా తెలుసు. సో దెన్ ఐ వెంట్ అప్రోచ్ హిమ్, మామ ఇట్లా చేస్తున్నాను నేను, డూ యూ వాంట్ జాయిన్ మీ అని అంటే, నాకు స్క్రిప్ట్ పంపించు అన్నాడు. అండ్ దెన్ హీ గాట్ ఇంట్రీగ్డ్ విత్ ఇట్. ఐ డోంట్ నో హౌ మచ్ హీ రైట్ అవే ఇన్ టు ఇట్, బట్ హీ నోస్ దట్ వీఆర్ ఇన్ సింక్. సో వీ స్టార్టెడ్ ఇట్. ఎట్లా ఉండేదంటే మాది, ఒక ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఒక షాట్ అయిపోయి నాకు ఎక్కడో సరే ఎంత సింక్లో ఉన్నా ఎక్కడో కొంచెం టిల్ట్ చేయడము అదే. సో నేను వెళ్ళి చెప్దామని వెళ్ళే లోపల వాడు అక్కడే సెట్ చేస్తుండే అది ఎగ్జాక్ట్గా. సో అంత సింక్లో ఉండేవాళ్ళం అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కెడ్యూల్స్ కానీ టైట్ స్కెడ్యూల్, ఒక్కొక్క డే 25 to 30 షార్ట్స్ చేసేవాళ్ళు. ఎంటైర్ 2.5 hours 2 hours 24 డ్యూరేషన్ వి షార్ట్ ఇన్ 52 days. అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ టు విఎఫ్ఎక్స్కి కూడా మన లొకేషన్లో తీస్తుంటే ముందే తెలియాలి ఎక్కడేమొస్తుంది, దట్ పోర్టల్ థింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దాని ప్రిపరేషన్ అంతా కూడా చేసుకొని, కన్సిడరింగ్ ఆల్ దోస్ వి డిడ్ ఇట్ ఇన్ 52 days ఇంక్లూడింగ్ ప్యాచ్ వర్క్. సో అంత టైట్ స్కెడ్యూల్లో కూడా వీఆర్ వెరీ మచ్ ఇన్ సింక్, దట్ ఒక షార్ట్ డివిజన్ ముందు పంపిస్తేనే వాడు డైరెక్ట్ చూసుకొని వచ్చేటప్పుడు టకా అయిపోయేది. అండ్ ఈవెన్ లైక్ లెన్సెస్ కూడా ఏది వాట్ ఎవర్ ద ఫోకల్ లెన్స్ వీ వాంట్ గో. సో అండ్ అదే కాకుండా 80% ఆఫ్ ద క్రూ ఈజ్ ఫ్రమ్ లోకల్ పోర్ట్లాండ్, అమెరికన్సే అందరు. అండ్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రీగ్డ్ విత్ అవర్ ఇండియన్ స్టోరీస్ దట్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్. అంటే యూఎస్లో కూడా ఏంటి ఇండియన్ స్టోరీ ఇలా ఉందా, శ్రీచక్రం గురించి ఇక్కడ ఇలా ఉందా, వాళ్ళు శ్రీచక్రం అంటే ఏంటి అని అడగడం స్టార్ట్ చేసినారు వాళ్ళు, రైట్. అక్కడ ఈ ప్యాటర్న్స్ ఏంటిది అనేది. సో ఈ డిస్కషన్స్ అనేది సెట్ మీద జరిగేది. అండ్ ఏదైతే వీళ్ళ పర్ఫార్మెన్సెస్ తోటి దెన్ వాళ్ళే దే యూస్ టు అండర్స్టాండ్ స్టోరీ వైల్ వీఆర్ మేకింగ్ ద మూవీ. స్క్రిప్ట్లో వాళ్ళకి ఒక విజువలైజ్ చేశారు. నౌ దేర్ యాక్చువల్లీ మూవీస్, అవును ఇది నువ్వు చెప్పినావు కదా ఇది, అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఆన్ పేపర్ ఇట్స్ యాక్చువల్లీ ట్రాన్స్లేటింగ్ టు విజువల్. అక్కడే నాకు అనిపించింది ఓకే రా మనం రైట్ ట్రాక్లోనే ఉన్నాము, బికాజ్ లాంగ్వేజ్ వీళ్ళకి తెలియని వాళ్ళు కూడా ఓకే ఇది కథలాగా వెళ్తుంది మనకి అని వాళ్ళు అక్కడనే. సో ఐ యూస్ టు గెట్ దోస్ క్రాస్ చెక్స్ ఇమీడియట్లీ అనమాట. And having like people not speaking Telugu actually helped me in conveying the art in a better form. Visual రూపంగానే వెళ్ళేది. మోస్ట్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ డజంట్ హ్యావ్ డైలాగ్స్, ఇట్స్ యాక్షన్ మూవింగ్ ఆన్ అనమాట. ఆగి మనం మాట్లాడే టైం ఉండదు. ఇట్స్ జస్ట్ దట్ రష్ క్రియేట్స్ దట్ ఫీల్ అనమాట. సో యూజువలీ ఏంటంటే అక్కడ యూఎస్లో తీసిన మూవీస్ కొంచెం మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆర్ ఆ ఫిల్మ్ మేకింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరేమన్నా మీ స్టైల్లోనే తీసారా, లేకపోతే ఇక్కడ తెలుగు ఆడియన్స్కి అపీల్ అవ్వాలి, లేకపోతే యూనివర్సల్ మూవీ ఇది అలా ఏమైనా కేర్ తీసుకొని తీసారా? లేదు, మన స్టోరీలానే తీశాను. ఐ ఆల్వేస్ వాంట్ టు బ్రింగ్ దట్ రిలేటబిలిటీ. ఏం చెప్పినా, ఎందుకంటే ఫస్ట్ అదే ఉండే దాని ఏమంటారు, ఒక రిలేట్ కాకపోవడము, ఏలియనైజ్ అది ఉంటుంది. అంటే అంత పెద్ద వర్డ్ కాదు, కానీ యూఎస్లో తీస్తే యూఎస్ సినిమా అయిపోతుంది కానీ మన సినిమా కాదు. అప్పటి వరకు కూడా అయినా కూడా అలానే ఉండే. బట్ వీ వాంట్ టు మేక్ ష్యూర్ వీ టెలింగ్ సంథింగ్ రిలేటబుల్ టు ఇండియన్ మోర్ తెలుగు ఆడియన్స్ కోసం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఇట్స్ ఎ నేటివ్ స్టోరీ అక్కడ. అవును. యూజువలీ యూఎస్ మూవీస్ తెలుగు వాళ్ళు తీస్తే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి మైగ్రేట్ అయ్యి అక్కడ వాళ్ళ స్ట్రగుల్స్ అలాంటి సినిమాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏదో స్టోర్లో పనిచేయడం, లేకపోతే ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేయడం, ఇలాంటి సినిమాలే ఉంటాయి. కానీ ఐ థింక్ దిస్ ఈస్ వెరీ నేటివ్ యుఎస్ ఫిల్మ్ బట్ విత్ ఇండియన్ కనెక్షన్. అది ఇట్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్, మీరు ఓవరాల్ స్టోరీలో కూడా చూస్తే ఇది యూఎస్లో అవుతుందని ఫీల్ రాదు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ 5 minutesలోనే యూ విల్ గో ఇన్ టు దట్ పర్టికులర్ వరల్డ్. అక్కడ వరల్డ్ ఇన్ దిస్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. సో ఇది ఇండియాలో జరుగుతుందా, యూఎస్లో జరుగుతుందా లేదు, ఇది మన కథ జరుగుతుంది. ఆ వరల్డ్లో జగత్లోకి వెళ్ళిపోతారు. ఇట్స్ విత్ ఇన్ లైక్ ఫస్ట్ 5 to 6 minutes వెళ్ళిపోతారు.
ఫస్ట్ 5 minutes ఏమవుతుంది సినిమాలో? ప్రిమైస్ అసలు ఏంటి, వాయిస్ ఓవర్ ఏమన్నా స్టార్ట్ అవుతుంది? వాయిస్ ఓవర్ కాదు, వీ టుక్ దట్ ప్రిమైస్ ఫ్రమ్ రామాయణం. రామాయణంలో నుంచి ఒకటి ఏదైతే సెగ్మెంట్ జగత్ గురించి చెప్పారో కోర్ పాయింట్, అందుకే ఆ హనుమంతుడు టీజర్లో వచ్చినట్టు హనుమంతుడు ఈజ్ ట్రావెలింగ్ త్రూ అ వామ్ హోల్. సో మన మన ఏం చెప్పారు, మన ఇప్పుడు నేను విన్న కథలు హనుమంతుడు నారదుడు లోకాల మధ్యలో ట్రావెల్ చేసేవాళ్ళు, లోకాల మధ్యలో తిరిగేవాళ్ళు అని. ఈ కథ బేసికల్గా ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ ఎలా, రైట్, దెన్ రీసెంట్ మోడర్న్ సైన్స్లో ఐన్స్టీన్ సెడ్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో దిస్ కెన్ ఓన్లీ పాసిబుల్ టు టైమ్ ట్రావెల్ అండ్ వామ్ హోల్స్ ఇలా ఉంటాయి అని. సో మేబీ మన యాన్సిస్టర్స్ ఆర్ ట్రయింగ్ టు టెల్ దిస్ సైన్స్ త్రూ ఎ స్టోరీ, రైట్. స్టోరీ ఈస్ ఫర్ లేమన్, అండ్ ఇఫ్ పర్సన్ హూ వాంట్స్ టు సైంటిఫికలీ సీ అసలు ఈ కథలో ఏముంది, వాట్ దట్స్ కాల్డ్ ఎన్క్రిప్షన్ అనేది నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళు జాగ్రత్త పరిచి మనకు నెక్స్ట్ ఇఫ్ యూ క్వాలిఫైడ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ది స్టోరీ, ఆ డీప్ దాని ఎంత ఉంది, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అన్నప్పుడు మేబీ యూ కెన్ గెట్ సంథింగ్, ఒక రీడిస్కవర్ చేయడం ఆల్రెడీ వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ కనుక్కోవడం. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్స్ గోనా హ్యాపెన్ డౌన్ ద లైన్. వీ గోనా రీడిస్కవర్ ద సైన్స్ విచ్ అవర్ యాన్సిస్టర్స్ ఆల్రెడీ ఇన్వెంటెడ్. సో ఇప్పుడు యాక్చువల్లీ చాలా సినిమాల్లో ఫోర్స్ఫుల్లీ మన హిందూయిజంని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అక్కడ స్పేస్ ఉండదు కానీ పెడుతున్నారు. మీరు కూడా అలానే ఓకే లెట్స్ మేక్ ఇట్, ఇప్పుడు ఇది నడుస్తుంది ట్రెండ్ కాబట్టి నేను చూసాను కొన్ని సినిమాలు లాస్ట్లో దేవుడు ఫార్మేషన్ వచ్చేస్తుంటది, ఇలా ఒక సెక్షన్ ని ట్యాప్ చేయడానికి ఇలా చేస్తారు. మీరు అలా కావాలని చేశారా లేకపోతే ఈ సబ్జెక్ట్? లేదు, యాజ్ ఐ సెడ్ ఇప్పుడే కదా, ఎవ్రీథింగ్ మన మైథాలజీలో చెప్పింది, ఐ బిలీవ్ దట్ దెర్ ఈస్ అ గుడ్ సెన్స్ ఇన్ ఇట్. అంటే వాళ్ళు మనకన్నా ఒక 100 or 1000x ఇంటలెక్చువల్గా ఆలోచించి దే ఆల్వేస్ వాంటెడ్ టు సేవ్ దిస్ డిస్కవరీస్. మన టెంపుల్ మీద చూసిన శిల్పాలు కానీ ఎవ్రీ ఆర్ట్ ఫామ్ దే ట్రైంగ్ టు టెల్ అ స్టోరీ. మనకు స్టోరీ చెప్తున్నారు, ఆ స్టోరీలో ఒక డీప్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు దాని మీద మాట్లాడుతూ చాలామంది ఇప్పుడు వస్తున్నారు. మదన్ గుప్తా అని ఈ మధ్య రీసెంట్గా వారు కూడా చెప్తున్నారు ఇలా మనకేమో ఉంటాయి. ప్రవీణ్ అని దెర్ ఇస్ యూట్యూబర్, చూపిస్తాడు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడతాడు. టెంపుల్ దగ్గరికి వెళ్ళి అప్పుడే టెలిస్కోప్ అని, అప్పుడే సర్జరీ చేసేవాళ్ళు అని, ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈవెన్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడము, ఇవన్నీ కూడా ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ స్టోరీస్. But if you can understand, there is very, very deep meaning in that. We want to respect that. నేను మైథాలజీ ఉండాలి అని కాదు, నేను ఒక సైన్స్ చెప్తున్నాను అంటే ఆ సైన్స్కి మైథాలజీకి ఆధారం అవ్వచ్చు అనే లాజిక్ తోటి మైథాలజీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అది లైక్ సెటప్ కాదు, పెట్టింది కాదు. సో ఐ వాంట్ టు రెస్పెక్ట్ వాట్ ఎవర్ అవర్ యాన్సిస్టర్స్ డెడ్. అది డెలిబరేట్ ఆర్గానిక్గానే ఐ వాంట్ టు కన్వే దట్. కానీ అదే ఇది ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు నాట్ ఎట్ ఆల్ ఇప్పుడు నడుస్తుంది. నేను రాసిన 3 years బ్యాక్. సో అప్పుడు వీ వాంట్ టు హార్ట్ఫుల్లీ కన్వే దట్. ఐ మీన్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఈవెన్ మై రైటర్ రవి, హీ ఆల్సో బిలీవ్ ఇన్ దట్. వాళ్ళు when he is from Brahmin family also, we are so much exposed. నేను కూడా Brahmin family నుంచే. We are so much exposed to this stories. ఇప్పుడు మా తాతగారు యాదగిరిగుట్టలో పెద్ద పూజారి గారు, he used to do that, రైట్. వీళ్ళందరూ కూడా అక్కడ నరసింహస్వామి టెంపుల్ గురించి చెప్పేవాళ్ళు. బట్ నేను ఎప్పుడు ఆలోచించేవాళ్ళు, ఎందుకు నరసింహస్వామి టెంపుల్ గుట్ట పైన ఎందుకు ఉంది, ఫారెస్ట్లో అప్పుడు మేబీ సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఐడియలైజ్ చేసేవాళ్ళు కదా. సో వీళ్ళందరూ కూడా ఐ బిలీవ్ ఒక కైండ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ మన ఎమోషనే. ఇప్పుడు నాకు లెట్సే ఇప్పుడు భయం ఉన్నప్పుడు యూజువల్ మనం వెళ్తే హనుమంతుడు అని అనుకుంటాం కదా. సో ఆ భయంని నేను ఓవర్కమ్ చేయడానికే ఐ బిలీవ్ ఈ గాడ్ స్టోరీస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇన్ జనరలీ హనుమంతుడికి ఇప్పుడు రాముడికి కోపం వచ్చింది, సీత అలిగింది, ఇవన్నీ స్టోరీస్ చెప్తుంటారు కదా. దర్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ విచ్ ఐ డోంట్ బిలీవ్ దట్ పోర్షన్. బట్ ఐ బిలీవ్ దేర్ స్ట్రెంగ్త్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అని అంటే మనల్ని ఐడెంటిఫై చేసుకోవడానికి, అంటే హూ వీఆర్ అనేది మన గురించి తెలుసుకోవడానికి ఇది వస్తుందని. బట్ ఇది అంతా ఆఫ్ టాపిక్ కావచ్చు. బట్ మీరు there is a really good respect I have towards mythology stories, and I always think the constructive way gane I want to take it. So it's not there just for the sake of it should be ani. So మీరు చెప్తున్నట్టు it will be in a very deeper subject handling, చాలా డీపర్ గానే ఉండబోతుంది. ఏదో సూపర్ఫిషియల్ లెవెల్లో తీసేసి అలా ఉండదు. టచ్ చేసిన టాపిక్ వాట్ ఎవర్ వి సే
మేము ఏదైతే చెప్పాలనుకున్నామో అది డీప్గా, అది కన్విన్సింగ్గా అది చెప్పాము. మేజర్ థింగ్ సైఫై అడ్వెంచర్ పోర్షన్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది దట్స్ ద కోర్ ఆఫ్ జగత్. ఈ సైంటిఫిక్ ఈ రీజన్స్, మైథాలజీ ఇవన్నీ కూడా ఇట్ గివ్స్ గుడ్ వెయిట్ టు దట్ మెయిన్ స్టోరీ అనమాట. సో వాట్ ఆర్ ద హైలైట్స్? అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే అరే మనం ఇప్పుడు ఏ రివ్యూస్ చూసినా హైలైట్స్ అని ఉంటుంది. సో ఈ సినిమాలో హౌ మెనీ వావ్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? డెఫినెట్లీ దెర్ ఆర్ 5 to 6. As I said, the beginning, you enter into the Jagat world. Akkade, like you will understand what it's gonna be. First 5-6 minutes lo, okay, ఇది కన్విన్స్ అయిపోతారు, okay, this is what he's going to talk about. So then the interval is completely very larger than life interval అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత then the beginning of second half కూర్చుంటే when we are editing, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మన ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు అనమాట, సీనియర్ ఎడిటర్, అండ్ హీ హెల్ప్డ్ ఇన్ అ వే టు కార్వ్ ఇట్ ప్రాపర్లీ. అంటే హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా, కొత్త గైస్కి బ్యాలెన్స్ చేశారు అనమాట. సో వాట్ హీ సెడ్ ఈస్, ఆ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇట్స్ గోనా అరెస్ట్ ఆడియన్ అరెస్టే. ఆ సెకండ్ హాఫ్ నుంచి ఇట్ గోనా జస్ట్ బార్ విల్ గెట్ హైయర్ అండ్ హైయర్. సో కంప్లీట్ ఇంటర్వెల్ తర్వాత అంతా కూడా హై మూమెంట్స్ చాలా ఉంటాయి, బికాజ్ ఇట్ స్టార్ట్ టు గెట్ అన్ఫోల్డెడ్, అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ అవుతుంటాయి యాజ్ వీ గో, అండ్ దెన్ సడన్గా ఆడియన్స్ రియలైజ్ అవుతారు. అండ్ దెర్ ఆర్ సో మెనీ డీటెయిల్స్ వేర్ యూ అండర్స్టాండ్ సెకండ్ టైం. ఫస్ట్ వ్యూయింగ్ కాకుండా సెకండ్ టైంకి, బికాజ్ యూ నో నౌ ఎంటైర్ స్టోరీ. మళ్ళీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు మీకు మళ్ళీ సెకండ్ ఇది మళ్ళీ రికలెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం యూ మై నాట్ క్యాచ్, బట్ సెకండ్ టైం యూ విల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఇన్సైట్స్ ఇన్ టు జగత్. నేను వెయిట్ చేస్తున్నా, బికాస్ నేను ఆఫ్ లైట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రెష్ ఫిల్మ్ మేకర్స్, ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రాడనరీ స్టఫ్ తీస్తున్నారు. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే పీపుల్, బికాస్ దే ఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ కాంటెంట్ ఫోన్లోనే, అది థియేటర్స్కి ఎక్కువ వెళ్ళట్లేదు. బట్ దిస్ మూవీ ఐ థింక్ థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి వాళ్ళు ఆ పబ్లిసిటీ కాంటెంట్ టీజర్ రిలీజ్ అయింది చూస్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి, ట్రైలర్తో ఇంకా ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి ఐ థింక్ దే విల్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్, అండ్ మీకు మంచి రిసెప్షన్ వస్తుంది అనుకుంటున్నాను. ఆర్ యూ ప్లానింగ్ టు హ్యావ్ అ పార్ట్ 2 ఆల్సో? పార్ట్ 2 ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సీక్వెల్. ఐ మీన్ ఇట్స్ యూనివర్స్, రైట్? వి ఆల్రెడీ టాప్డ్ ఇంటూ ఇట్. ఇట్ కెన్ బి, ఎనీవే, లైక్ మీరు అన్నట్టు ఇంతకుముందు షేడ్స్ ఆఫ్ యూనివర్స్, రైట్? ధనం idam moolam jagat, but again that becomes of the physical form of it, right? But we want to go bigger than that, so jagat will be much more bigger. We have really good ideas about it. And again thank you for being here, because movies like this మేజర్గా ఒక జనాలకు వెళ్ళి ఒక ప్రమోట్ అవ్వాలంటే దీస్ ఆర్ ద మెయిన్ మూవీస్, రైట్? ఎందుకంటే నిజంగా తెలియాలి వీటి గురించి, రైట్? దట్స్ ద పర్పస్ ఆఫ్ ప్రమోటింగ్ ఇట్, రైట్? సో వీ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్. దీని నుంచి ఆడియన్స్ తీసుకొని వెళ్ళి, బికాజ్ మాకేంటంటే ఒకసారి టీజర్ ట్రైలర్ చూస్తే వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఆడియన్స్ ఆర్ ఇది ఉందిరా, ఇందులో ఇంతవరకు వచ్చిన రిసెప్షన్ మేము ఏదైతే రీచ్ అయ్యామో ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ ఓకే ఐ వాంట్ టు వాచ్ దిస్ ఇన్ థియేటర్, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఎందుకంటే టీజర్ ఈజ్ పర్టికులర్లీ కట్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ వాంట్ షో దట్ దిస్ ఈజ్ ఎ గుడ్ స్కేల్ మూవీ. ఈవెన్ కొత్త వాళ్ళు అయినా కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ జగత్, బట్ జగత్ ఈజ్ అ బిగ్గర్ స్కేల్ మూవీ, right? So adi teaser we want to lay out, and now trailer will show exactly little glimpses of the character, story చెప్పబోతున్నాను. అందులో మెయిన్ పాయింట్ we want to actually open that book. అందులో మిస్టరీ ఏముంటుంది, but we don't say the mystery, but what can it be? సో ఇవన్నీ కూడా వీఆర్ సో కాన్ఫిడెంట్ దట్ ఒక్కసారి ఇవి చూస్తే ఆడియన్స్ విల్ డిసైడ్, బట్ వీ వాంట్ దట్ రీచ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఇది చూపించాలి, అండ్ దెన్ దే వాంట్ టు సీ అవర్ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ బిగ్గర్ వే. సో దట్స్ వాట్ వీఆర్ హోపింగ్. ఐ థింక్ ఇట్ విల్ బి దేర్ సో ఫార్. ఎందుకంటే యూఎస్లో మేము సో ఫార్ ఏం చేసిన ప్రమోషన్స్, అండ్ వీ ఆల్రెడీ సోల్డ్ అబౌట్ 15 cities ఇన్ యూఎస్. సో అక్కడ బికాస్ దే నో అబౌట్ దిస్ ప్రోడక్ట్ ఫ్రమ్ 2 years వి మేకింగ్ ఇట్, అక్కడ అంతా కూడా ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి వి స్టార్టెడ్ ఎర్లీ దేర్, దట్స్ వై దే నో. నౌ వి స్టార్టెడ్ హియర్. ఇది మన స్టోరీ కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్తుందనే హోప్ తోటే ఉన్నాం. సూపర్, ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ. చూసి ఓ డిఫరెంట్ వరల్డ్లో, ఎందుకంటే వరల్డ్ బిల్డింగ్ లేకపోతే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్దామనే టైప్లో ఉన్నారు జనాలు ఇప్పుడు. మీరు చూస్తే మూవీస్ అన్నీ, అరే నువ్వు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వు, కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళు, విల్ ఎంకరేజ్ ఇట్ అనే టైప్లో ఉన్నారు. Absolutely, you'll get that. You'll get fresh feel.
అండ్ యూ విల్ సీ దట్ ఎంత ఎఫర్ట్ పెట్టారు అండ్ స్టోరీ ఎంత మంచి స్టోరీ ప్రిమైజ్ నుంచి తీసుకొని వచ్చి అండ్ హౌ వీ యాడెడ్ వాల్యూ టు ఇట్. ఏదో మైథాలజీ చెప్పడం కాదు, దే ఆర్ ట్రయింగ్ టు టెల్ సంథింగ్ త్రూ ఇట్ అనేది క్లియర్గా కనబడుతుంది. సో దీనిలో క్రీచర్స్ అవన్నీ ఏమైనా ఉంటాయా, స్పెషల్ క్రీచర్స్ స్పెషల్ అలాంటివి ఏమన్నా మేబీ కమింగ్ దేర్ ఈస్ అ గుడ్ లేయర్, ఒక లేయర్ ఉంటుంది దట్ విల్ యునో ఇంపాక్ట్ ఇన్ అ వే మెయిన్ స్టోరీకి, బట్ ఐ థింక్ దట్స్ సంథింగ్ ఎ సర్ప్రైజ్. అట్లీస్ట్ నాకైతే ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా ఇన్సైట్స్ వచ్చాయి మూవీలోకి. నాకు టీజర్తో కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది, అంటే ఏంటి స్టోరీ ఏంటి అని నాకు తెలియలేదు. బట్ మీ మాటల్లో ప్లాట్ తెలిసింది కాబట్టి ఐఎమ్ మోర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ. ఈ ఇంటర్వ్యూ టేక్ అవే నాకు అదే. సో అండ్ ఆబ్వియస్లీ యూఎస్లో మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చెప్పారు కాబట్టి నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. జనాలకు కూడా ఇది ఎవరైతే చూడబోతున్నారో దే విల్ ఆల్సో గెట్ ఇన్సైట్స్ ఇన్ టు ద మూవీ అండ్ టీజర్ ట్రైలర్తో ఇంకా. Totally. We want to do that. That's our goal too. Single agenda అంతే. We want to get that impact. Audience లోకి వెళ్ళాలి, మా వర్క్ చూపించుకోవాలి, and we want to be here. And hopefully నవీన్ పోలిశెట్టి గారు సీక్వెల్లో ఉంటారని, ఆర్ బిగ్గర్ స్టార్. It's not about stars గానీ it's about reach. Right, totally. I mean that's one thing. And star kana I think I feel he's a great performer, and I think nobody tapped his core into it. అండ్ ఆయనకు కూడా ఒక డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. ఇప్పుడు దాకా కొంచెం కామెడీ స్టఫ్, కొంచెం చిన్న ఎన్వైరన్మెంట్, చిన్న ఒక పాత్రలో ఉన్నారు. బట్ ఐ మీన్ ఐ హ్యావ్ రియలీ గుడ్ ప్లాన్స్. హోప్ఫుల్లీ అన్ని విల్ షేప్ అప్ సూన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అప్రిషియేట్ ఇట్.